హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి, నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం పాస్తా అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ముందుగా చూడండి, పాస్తాకి కావాల్సిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అయితే మొత్తం కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. పాస్తా కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకొని ఇంకా బాగా అయితే వేయించుకుంటా ఉన్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇంకా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. నేనైతే 3 మిర్చీస్ అయితే కట్ చేసుకున్నాను. మనకు తగ్గ కారాన్ని బట్టి అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకునేసి బాగా కలుపుతున్నాను చూడండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత టమోటా ముక్కలు అయితే వేసేయాలి. టమోటా ముక్కలు కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మనం సిమ్లో అయితే పెట్టి చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది అన్నమాట. పాస్తా ఫుల్లో పెట్టి చేస్తే టేస్ట్ అయితే మారిపోద్ది. ఇంకా నేనైతే టమోటో మగ్గేంత వరకు బాగా అయితే కలిపి ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. చూడండి, టమోటాలు అయితే మగ్గాయి. ఇంకా దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసాను. నేనైతే రాళ్ళ ఉప్పు వేసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు యూస్ చేస్తేనే మంచిదంట, అందువల్ల నేనైతే ఎక్కువ రాళ్ళ ఉప్పే యూస్ చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, వాటర్ అయితే వేసేసాను దాంట్లో. ఈ వాటర్ అయితే బాగా మరగాలి ఫ్రెండ్స్. చూడండి, మరిగిపోయాయి కదా. ఇంకా దాంట్లో పాస్తా అయితే వేసేసాను. నేను పాస్తా వేసే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. అందువల్ల అయితే వేసేటప్పుడు చూపించలేదు. ఇంకా వేసేసిన తర్వాత అయితే చూపిస్తూ ఉన్నాను. చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ టైమే. బాగా ఉడకాలి కదా పాస్తా, అందువల్ల అయితే టైం పడుతుంది. ఇంకా చూడండి, దగ్గరకు అయితే వచ్చేసాయి. ముందుగా అయితే ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయాయి, తినడమే ఆలస్యం. బాయ్ ఫ్రెండ్స్.